హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్స్క్రిప్టెడ్ టైం పాస్. ఈరోజు మనం అయితే 2 డెస్టినేషన్స్ ఫిక్స్ అయిపోయాం. అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం. అవి వచ్చేసి ఒకటి భైరవకొన, 2 గట్టికి సిద్ధేశ్వరం. మన నెల్లూరులో మోస్ట్ అండర్ రేటెడ్ టెంపుల్స్ ఏమన్నా ఒక 2 ఉన్నాయంటే ఆ బకెట్ లిస్ట్లోకి ఈ రెండింటిని యాడ్ చేయొచ్చు. అక్కడ మనకు ఫుడ్ కానీ రూమ్స్ కానీ అన్నీ మనకి ఫ్రీగా ఇస్తారు. అక్కడ మీకు అక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్రీ ఫుడ్ అంటే ఫ్రీ ఫుడ్ లాగా ఉండదు. మంచి హోటల్ ఉంటాయి కదా నెల్లూరులో, కొన్ని వెజిటేరియన్ హోటల్స్. వాటిల్లో మెనూ ఏ లెవెల్లో ఉంటుందో అదే లెవెల్లో ఉంటుంది ఫుడ్. అక్కడ ఎక్సలెంట్ ప్లేసెస్, అక్కడ నేచర్ కానీ సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం ఈ వీడియో ఎండ్ వరకు చూసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ ఇట్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious because you hide behind a fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. హాయ్ బ్రో, మనమైతే ఇప్పుడు గట్టికి సిద్ధేశ్వరానికి బయలుదేరాం. మనతో పాటు మన స్పెట్స్ గాయ్, హాయ్, అలాగే మన హరిమామ ముందు డ్రైవింగ్ చేస్తా అన్నాడు. ఫస్ట్ టోల్ ప్లాజా అయితే దాటాం మనం. ఇప్పుడు ఏ టోల్ ప్లాజా? బుచ్చి టోల్ ప్లాజా దాటాం. మనకి చాలా కొత్తగా పడిన టోల్ ప్లాజా అది. కొత్తగా ఏం కాదు, కొత్తగా అంటే కొత్తగానే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది అంతే. 3 సంవత్సరాలు కూడా కొత్తదేనా? అంతే. మా నాన్న టీవీ కొని 12 సంవత్సరాలు, ఇప్పుడు కూడా కొత్తదే అంటాడు. మాట్లాడరా. హాయ్ గైస్. అబ్బా చెప్పాడా హాయ్ అనే. ఇంక మా వాడికి పెద్ద డైలాగులు రావు, ఏమనుకోబాకండి. ప్రిపేర్డ్ గాయ్స్. గాయస్ కదరా బ్రోస్. గాయస్ కాదు బ్రోస్. ఈ వ్లాగ్లో మొత్తం బ్రోసే. అందరూ సురేష్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఎందుకు గాయస్ బాగాలేదు, వాళ్ళు న్యాచురల్గా చేయండి అంటున్నారు. అందుకని ఈరోజు మన సురేష్ బ్రో డిమాండ్ మీద ఈరోజు మనం బ్రోస్ అందాం. ఓకే బ్రో. అరోబహర్రీ అది ఎడిటింగ్ లో నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. మా ఎడిటర్ గైస్ మొన్నే సినిమా నుంచి ఛాన్స్ కూడా అడిగారు. రాజమౌళి మొన్న కాల్ చేసి హరి నెంబర్ అడిగాడు. నేను లాస్ట్ నెంబర్ ఒకటి తప్పు చెప్పడం వల్ల ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఈసారి ఫోన్ చేస్తే ఖచ్చితంగా 2 నెంబర్లు రాంగ్ చెప్తా. వీడికి వచ్చి ఈ వ్లాగ్ ఎవరు ఎడిట్ చేస్తారా? నేను చెఫ్ అవుతారా? సేమ్ ఇలాంటి రెస్టారెంట్ ఓపెన్ చేస్తా, కానీ బీచ్ మీద. నిన్న రాత్రి తాగింది దిగలేదు అనుకుంటా. మన ఇండియన్ సైకాలజీ ఫ్రెండ్స్ గైస్, మనం బాగుపోయడానికి గాయస్ కాదురా బ్రోస్ రా అంటుంటే గాయస్ అంటాడువా. గాయ్ ఫెలో గాయస్ అంటే నచ్చ. ఓ సారీ గాయస్ అంటే మన వ్యూవర్స్ కి నచ్చట్లేదు గాయస్. మళ్ళీ గాయస్ అంటే గాడిదవా. ఇప్పుడు నుంచి అందుకని ఇప్పటి నుంచి మనం బ్రోస్ అంటున్నాము. ఇప్పుడు మనం అంతా బ్రోస్. చాలాసేపు ప్రయాణం చేసాం ఫ్రెండ్స్. కాళ్ళన్నీ నిప్పుడుతున్నాయి. ఎందుకు కారులో కూర్చున్నప్పుడు కాళ్ళు నిప్పుడుతున్నాయి అంటే సింగిల్ రోడ్ అయింది, హెవీ పెయిన్స్ వచ్చేసాయి. అందుకు కార్ ఆపి కాసేపు రిలాక్స్ అవుతున్నాను. గట్టికి సిద్ధేశ్వరం గురించి రజాక్ గారు మొత్తం ఏఐని వాడుతున్నాడు. అంతా మనోడంతా డిజిటల్ ఇండియా అయిపోయాడు. హాయ్ జిమ్ని. క్షమించండి, నాకు మీరు ఏమి అడుగుతున్నారో అర్థం కాలేదు. క్షమిస్తాను. దయచేసి మళ్ళీ చెప్పగలరా? నేను నిన్ను క్షమిస్తాను. ఫస్ట్ ముందుగా నా మాట విను, తర్వాత మాట్లాడదాం. మంచి ఏఐని వాడుతున్నాడు మనోడు. అందరు చాట్ జీపీటీ వాడుతుంటే ఇదేదో జెమినీ అని వాడుతున్నాడు. క్షమించండి అంటది ఇప్పుడది అని ఏదో ఒకటి గమ్మును అనే ఉదుక్కు దొక్కేస్తుంది. ఇంగ్లీష్లో గెలిపింది అట్లా. అంతటికి వల్లే నాతో తెలుగులో మాట్లాడే ఆ అమ్మాయిని నువ్వు ఇంగ్లీష్లో తీసుకోబోతుంది. ఇప్పుడు నాకు అదేం మాట్లాడుతున్నా. జమిని తెలుగులో మాట్లాడమ్మా తల్లే. చెప్పు తలకాయ నొప్పి రచ్చనిత. కాసేపు కామ్గా ఉంటే దాన్ని ఫుల్
లేకపోతే లేదో. గటికి సిద్ధేశ్వరం వెళ్ళడానికి ఆత్మకూరు దాటిన తర్వాత టోల్ గేట్ వస్తుంది కదా డీసీపల్లి, అది దాటిన తర్వాత రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకొని సింగిల్ రోడ్లో పోవాలి. ఇదేనా? ఇదే నేరుగా పోతే ఉదయగిరి వచ్చేస్తుంది. ఓకే. ఈ సింగిల్ రోడ్ చాలా జాగ్రత్త పడి మన ఆర్టీసీ బస్సులు మీదకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. లేడీస్కి అందులో ఫ్రీ గత అని పోతుంటారు బండి వాళ్ళు. సరే నేను ఇంటర్వ్యూ చేస్తాను ఇప్పుడు. వద్దు ఆ? వద్దు, స్పెక్ట్స్ పెట్టుకో, స్టైల్గా కనబడు. అసలు ఈ బ్లాగ్లు, ఈ పంచాయతీ అసలు ఎక్కడ మొదలైంది, మనం ఎంత దూరం వెళ్ళాం, ఎక్కడ వచ్చి ఆగిపోయి ఉన్నాం, ఆడుకోపోవాలా నెల అయింది దాన్ని స్టార్ట్ చేసి. 500 మంది కూడా రాలే ఇంకా. ఇంకెంత దూరం ఎదగాలనుకుంటున్నావు నువ్వు? మనం వైపు ఉండాలి. మరి మిస్టర్ బీస్ట్ అంత కాకపోయినా నాన్ వేషన్ అంత అవుదామని. నీతో పాటు నీ స్నేహితుడిని ఎంత దూరం తీసుకోవాలని, ఈ స్నేహితుడిని నేను ఆడదాపోతే ఓడి ఆడదాకే వస్తాడు. రాడు మొన్న వస్తాను, మొన్న పిలిచి వచ్చాడు ట్రిప్కే. అప్పుడు నువ్వు వాడిని తీసుకోపోదామని ఎట్ట అనుకుంటున్నావు? అప్పుడు వచ్చేస్తాడులే, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉంటే వచ్చేస్తాడు. మనం నందిపాడుకి వెళ్ళే రూట్లో అయితే ఒక 1 వే రూట్కి వచ్చాము. మీరు 1 వే రూట్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. చాలా గుంటలు, వెనకాల కూర్చున్నాడు నాకు నడువులు ఇరిగిపోయినాయి. వీడు చూస్తే ఏమో తెగులు వచ్చిన కోడి మాదిరి పడిపోయి ఉన్నాడు. ఏమిరా అంటే హెడ్ ఎక్కువ, కింద ఎక్కువ, పైన ఎక్కువ అంటున్నాడు. అన్నేకలు వీడికి ఆడొచ్చినాయి. మీకు ఈ ఫుటేజ్ బాగా రాకపోవచ్చు, నేనేం చేయలేను. మన రోడ్డు అద్భుతంగా ఉంది. ఏం చెప్పమంటారు ఇప్పుడు? ఈ రోడ్డు ఎట్లుంది, ఎడదోలేరు ఏంది సబ్జెక్ట్ అట్టగానే. ఈ కొండలు మెట్టలు నాకేం అర్థం కావడం దీని మందల. వీళ్ళు ఏమో నన్ను అడవుల్లో తీసుకోబోతున్నారు. ఆదివారం సెలవు తీసుకొని నువ్వు పొరపాటుని లడాక్ గిడాక్ తీసుకోపోతే అన్న చెప్పొచ్చు. ఈ చిన్నప్పటి నుంచి తిరిగి నీ ఊర్లే కదా. తమ చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి ఈ దావలోని తిరుగుతుండ్రా? తిరిగి చాలాసార్లు వచ్చాం. మనం ఒకసారి నైట్ వచ్చాం ఈ దావలో, గుర్తుంది నీక? వచ్చాం, వర్షం పడతా నైట్ వచ్చాం, పొగులు వచ్చాం, చీకటితో వచ్చాం, చాలా సార్లు వచ్చాం. ఎందుకంటే మా బాబాయ్ వాళ్ళు ఇటు పక్కే ఉదయగిరి, మా బాబాయ్ వాళ్ళది. మనం 14 ఆడ పోయేసి వచ్చేస్తాం. చూసారా గాయ్స్, ఈ చెట్లు పొట్లు, 1 వే రోడ్డు ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి చూసి పెద్దగా ఆశ్చర్యంగా కనబడలేదు. ఇవన్నీ బాబాకు చిన్నప్పటి నుంచి చూసి పెద్దగా ఆశ్చర్యం. ఈ వెహికల్ చూసారా, మా తాతయ్య వదిలేసి వెళ్ళాడు. గబక్క ఆయన ఇప్పుడు లేడు. ఈ గౌతమ్ బ్లాగ్లో సోద్దప్ప ఇంకేం చేయాలి అర్థం కావలేదు. వీడు చూస్తే పడిపోయాడు. ఇప్పుడు 100 సార్లు చెప్పారు. మీరు చెడు చేసేది ఒకటి, గెలిచేది మీరే, గెలికించేది మీరే. బ్లాగ్ చేయరా, వీటి పడిపోతే ఈ బ్లాగ్ కంటెంట్ ఎట్లా వస్తుందిరా? రాత్రి లవర్ ఇన్ని తిట్టినట్టుంది. నీకు లవర్ లేదు బా? కరిదే తెల్లదే ఉంది, ఫేస్బుక్ లో ఉంది. అమ్మాయి అబ్బాయి తెలీదు. ఎవరో జస్ట్ మనం ఉదయగిరి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు మీకు జిందా నుంచి చెప్తున్నా, ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తా అని. ఇప్పుడు వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాను. వాడే ఈ కంటెంట్కి, ఈ వీడియోకి హైలైట్ అవుతుంది. చూడండి, మంచి కంటెంట్ ఉన్న పర్సన్ వాడు. ఇక్కడ నుంచి ఇంకొక 30 కిలోమీటర్లు 20 ఉంటుంది గట్టికి సిద్ధేశ్వరం. సల్లంగా అద్దొద్దు డాడా నిలబడుకొని వస్తాడు పిల్లాడు. వాడిని కార్లో ఎక్కించుకొని వేసుకొని వెళ్ళిపోదాం. అదే అందరూ అదే. ఉదయగిరి నుంచి అయితే మనం మళ్ళీ బైపాస్ ఊర్లోకి వచ్చి మన వాడిని ఎక్కించుకొని బైపాస్ అయితే మళ్ళీ ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి ఫస్ట్ ఎక్కడికి? గట్టిగా సిద్ధేశ్వరమా, భైరవ్ కోన? ఫస్ట్ భైరవ్ కోనకి అయితే వెళ్ళిపోదాం. అక్కడి నుంచి మనం గట్టిగా సిద్ధేశ్వరానికి వెళ్దాం. జర్నీలో మనం కొర్రపల్లి అనే ఊరికైతే ఓ దగ్గర ఆగాం టీ తాగదామని. నాన్నే సంబొమ్మ చూసారా, చాలా బాగుంది. దాని నుంచి మీకు ఇంట్రడ్యూస్ చేస్తా అన్న క్యారెక్టర్ ఇదే. హాయ్ చెప్పు వ్యూవర్స్గా. హాయ్ ఆయన చేయవురా. దాని నుంచి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తా అన్న క్యారెక్టర్ ఇడే. ఈ బ్లాగ్లో ఇడు ఏం చేస్తాడు చూద్దాం. నేను వస్తా అంటే బండి ఎక్కించండి. హెడేక్ ఎలా ఉందిరా? ఓకే, గడికి సిద్ధేశ్వరంకి వెళ్ళేసరికి రెడీ అయిపో. మనం గట్టికి సిద్ధేశ్వరం దాటుకొని భైరవ్ కోన రూట్లో అయితే వెళ్ళిపోతున్నాం.
ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. భైరవకోన చూసేసుకొని మనం నెక్స్ట్ గట్టికి సిద్ధేశ్వరం వెళ్ళిపోదాం. ఇదే మనం బైపాస్ ఇందాక వచ్చిన బైపాస్ నుంచి లోపలికి రైట్ తీసుకుంటే మనం భైరవకోనకి వెళ్ళే ఆర్చ్ కనిపిస్తుంది చూసారా, ఈ ఆర్చ్ కనిపిస్తుంది మనకి. లోపలికి వెళ్ళిపోదాం. 3 to 4 కిలోమీటర్స్ ఉంటుందంట. లోపలికి వెళ్ళి మన భైరవకోనని ఫుల్ టు ఫుల్ చూపిస్తాను ఈరోజు మీకు. ఇదేంద్ర ఇదో భైరవకోనలో మనకి స్టార్టింగ్లో సత్రాలు అవి ఉంటాయి. ఇక్కడ ఫ్రీగా అన్నం పెడతారు. ఇక్కడ కూడా భైరవకోన ఎంటర్ అయిపోయాం. చుట్టూ కొండలు, సీనరీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి ఇక్కడ. మన ఇవాళ డెస్టినేషన్లో ఫస్ట్ స్పాట్ అయిన భైరవకోనకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఈ పక్క వాటర్ ఫాల్స్ ఉంది, ఆ రైట్ సైడు తర్వాత చూపిస్తాను. ఈ చుట్టూ గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ మొబైల్ సిగ్నల్ కూడా చాలా తక్కువ ఉంది. మనం మొబైల్ సిగ్నల్స్ మీద ఆధారపడి అయితే ఏం చేయలేం, క్యాష్ మెయింటైన్ చేసుకోవాలి. మనోడికి ఇక్కడ లోకల్గా మనం తీసుకొచ్చుకున్నాం కదా తమ్ముడు, వాడికి అన్నీ తెలుసు, వాడిని పిలుస్తా, వాడు చెప్తాడు దీని గురించి. ఏంది ఈ ఊరి పేరు ఏంది అట్టు చూసి చెప్పు. ఈ ఊరి పేరు వచ్చి భైరవకోన. ఈ వాటర్ ఫాల్స్ ఉంది ఆ సైడ్. పైన వచ్చి గుడి ఉంటుంది అన్న. పైన కాదు ఈ పక్క, పైన కూడా ఇంకోటి ఉంది అన్న గుడి. సరే, ఈ పక్క కూడా గుడి ఉంది. ఇప్పుడు వస్తే ఏం ఉండదు అన్న వాటర్ ఫాల్స్. వానాల టైం వస్తే ఫుల్ పడుతుంది వాటర్ ఫాల్స్. జంతువులు గింతులు పుల్లి ఉంటుంది, చిరుత పుల్లి తిరుగుద్ది అన్న రాత్రి పూట వచ్చి. అందుకని ఇప్పుడు సెక్యూరిటీ ఎక్కువ పెట్టారన్న. మనుషులు రాత్రి పూట రాకుండా, టెన్షన్ పడబాగా ఏం కాదు మామూలుగా అని చెప్పేసి రాత్రి పూట ఎవరు రాకుండా సెక్యూరిటీ కూడా పెట్టారన్న. రాత్రి రాకూడదు అన్న. ఇక్కడ చిరుత పుల్లు తిరుగుతాయని ఒకసారి ఒక మనిషిని తినేసింది. పైన ఒక మనిషి ఆడిపోయి ఉంటే చిరుతపులి రాత్రి అందరు. మీ అన్నని నన్ను అయితే ఏం చేయాలి, మీ అంతా ఒకటే జాతిగా పుల్లు సింహాలు. ఏంట్రా ఇది, వాళ్ళేమో వీడికి బిల్డపిస్తున్నారు, వీడేమో వాళ్ళకి బిల్డపిస్తున్నారు. సరే అయితే మనం పోయేసి వాటర్ ఫాల్స్ చూసుకొని అటు గుడికి పోదాం. గుడి కూడా సూపర్గా ఉంటుంది. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మంచి ఫోటోజ్ అయితే తీసి చూపిస్తాను మీకు. వాటర్ ఫాల్స్ కాడికి వెళ్దాం పండి, ఫస్ట్ చూద్దానండి ఎట్టుందో. పోదాం. దీన్ని మాత్రం ఇంట్లో వాళ్ళు దిష్టి దారం కడతారు చూడు, అటు వాడినట్టు అవుతుంది. దీంతో ఫోటేజ్ తీసేది లేదు, పాడు లేదు, ఊరికే తీసుకొని తిరుగుతూ ఉంటుంది మాతో పాటు. చుట్టూ చూసే వాళ్ళు అబ్బాయి లేదో పెద్ద యూట్యూబర్లు రానుకోవడానికి ఇది ఏం లేదు. ఇది ఫాల్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి వాటర్. వర్షాకాలంలో రావాలి, వానలు కానీ బాగా పడితే వాటర్ బాగుంటాయి. మనోడు బోట్ చదివిద్దాం. నువ్వు మూసుకోరా చాలుగానే. పోయినసారి చెప్పో నేను రాను బా, నేను చదవను. అరే జర ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా? అవలా వల్ల చదువురా ఏం కదా. నేను రాను బా. పోయినసారి ఎంతో చేసేవా ఈటింగ్ లో. సైడ్ స్వేర్ టెంపుల్ అన్నాడు చూసారా. కిలోమీటర్స్ అండ్ సైడ్ స్వేర్ టెంపుల్ 4.79 కిలోమీటర్స్ వస్తుంది. చదువుతారా? మళ్ళీ చదువుతాడంట గైస్, మీరే చూసుకోండి, బాగుంటుంది తమాషా. ఈసారి తెలుగులో చదువుతారా, మళ్ళీ పోయినసారి ఇంగ్లీష్లో, ఈసారి తెలుగులో చదువుతారా. పోలీస్ వారి హెచ్చరిక, శ్రీ భైరవేశ్వర స్వామి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. చెప్పాను కదా ఆడ నేను గుడి ఉందని, అదే గుడి పైన ఇప్పుడు పోలేం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఇంకోసారి వచ్చినప్పుడు. ఆడున్నది ఇంకో గుడి, ఆడ నుంచి తీసి ఆడబెట్టారు, అది కనిపిస్తుంది. ఇప్పుడు మనం అయితే మెయిన్ గుడికి వెళ్ళిపోదాం. అది దగ్గరే, నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. ఒకసారి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళైనా చూద్దాం. కమాన్ గాయ్స్, వాటర్ ఫాల్స్లోకి వెళ్దాం. షూ వేసుకుని వచ్చాయి ఈసారి. మళ్ళీ పెద్దగా అయితే ఏం లేదు వాటర్ ఫాల్స్, చిన్నదే, చిన్న కోనేరు ఇది. కాబట్టి తన సింపుల్ సిటీగా బాగుంది. చిన్నపిల్లలు కూడా వచ్చి ట్రై చేయొచ్చు. ఇక్కడ మనం పైకి వెళ్దామంటే లేడీస్ అడ్డం ఉన్నారు మనకి. ట్రెక్కింగ్ చేద్దామా మళ్ళీ? ట్రెక్కింగ్ చేద్దాం రా.
గుట్టలో తిప్పుతా ఉంటాం, మా అమ్మ చెప్తూ కొట్టద్ది. ఏం కొట్టదు ఈసారి ఏం కొట్టదురా, యాడికి పోయినా ఇంటికి వచ్చేస్తారని తెలుసు వాళ్ళకి, ఏం కొట్టరు. ప్రతిసారి నేను ఒక్కడనే వచ్చేవాడిని, ఈసారి నువ్వు మా తమ్ముడిని కూడా తీసుకుని వస్తేవి. ఏం కాదులే, వాడు మా బాబాయ్ ఫ్లైట్ మోడ్ ఎక్కిస్తున్నావు నన్ను. ఎంత జాగ్రత్తగా తెచ్చామో అంతే జాగ్రత్తగా వాడు చూడు గుట్టలో పెట్టలు అడ్డి తిరుగుతా ఉన్నాడు. సర్లే పాపం ఆదివారం చిల్ అవుతారులే మనతో పాటు. 10th క్లాస్ రావడా, నెక్స్ట్ ఉదయగిరిలో ఫ్లెక్స్ చేపియాలా ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు. అట్లాగే ఈ వాటర్ ఫాల్స్ ఇదంతా మన కార్ పార్కింగ్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. పెద్ద ట్రెక్కింగ్ ఏం లేదు, మొన్న మనం చేసినట్టు జస్ట్ సింపుల్గా నడుచుకొని వచ్చామా. ఈ వాటర్ ఫాల్స్లో స్నానం చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు, చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు గుడికి పక్కనే. ఆ గుడిలో దర్శనం చేసుకొని మనం గట్టికి సిద్ధేశ్వరం పోదాం. లంచ్ కూడా ఆడే చేద్దాం. వీడియో మాత్రం మిస్ అవ్వబాకండి, అక్కడ లంచ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ లంచ్ చేసుకొని అక్కడ ఏమన్నా తీయాల్సినవి కొన్ని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ మీకు ఎర్రచందనం చెట్టు కూడా చూపిస్తాను నేను. ఆడొక ఎర్రచందనం చెట్టు ఉంటుంది, చూసుకొని వెళ్ళిపోదాం. గుడిలోకి అయితే ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాం, మనిషికి 10 రూపాయలు నార్మల్ దర్శనం. వాటికి తీసుకోవాలి, చిన్నపిల్లడికి లేదని చెప్పారు. కారుకి మన పార్కింగ్ 100 తీసుకున్నారు. ఊరు బయటే ఆపేసి 100 రూపాయలు కలెక్ట్ చేశారు. అంతే ఇటు పోయి అటు కింద దిగేసామంటే అదే గుడి. మొత్తం గృహాల్లో ఉన్నట్టు ఉంటుంది. మన నాసిక్లో ఎల్లోరా కేవ్స్ ఉంటాయి కదా, ఆ టైప్ ఉంటుంది ఇది. ఇటు వెళ్ళిపోదామా? ఇటు వెళ్ళొచ్చు, అట్టు వెళ్ళొచ్చు. సరే ఇట్టే వెళ్దాం. ఇట్టయితే ముందు కోనేరు అవన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిద్దాం. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. ఈ లోపల మనం ఆ పక్కన పోయి ఉండే గుడి, ఆ పక్క ఉంది కదా, ఆ గుడి చూసుకుని వద్దాం. ఇక్కడ మళ్ళీ ఇంకో మెట్లు ఉన్నాయి. ఇక్కడంతా ఎక్కడ దిగడంగానే ఉంది. పైకి వెళ్ళి గుడి, పాత మెట్లు. ఈ పైకి వెళ్ళేసి ఈ గుడి చూసుకొని వెళ్దాం రండి. లోపలికి ఏదో గుహలాగా ఉంది. ఇక్కడ శ్రీ అన్నపూర్ణాదేవి, శ్రీ అష్టలక్ష్మీదేవి భక్తులు, అన్నపూర్ణాదేవి అమ్మవారిది ఇది గుడి. లోపల గుహ లోపల ఉంది, భలే ఉంది. ఇక్కడ క్లైమేట్ కానీ బండకి చల్లగా. పైన కావాల్సిన కోతులు కోతి పిల్లలు అయితే ఉన్నాయి. కావాలంటే ఇంటికి పట్టుకొని చూడు ఎన్ని ఉన్నాయి ఏడా. ఏం కాదురా, లాక్కుంటానా? ఏమున్నాయి మన లాక్కోనా? సెల్ ఏమైనా ఉంటే లాక్కుంటానా? మన ఇళ్ళ కాడ కోతులు కాదు అవి, వాటికంటే మనుషులు అలవాటు. ఎంత అడవిలో తిరిగి. ఎవరు కావాలంటే ఇంటికి పార్సల్, ఫ్రీ పార్సల్ చెప్పడానికి. ఏం చెప్తున్నాను, వచ్చి ఏం చేశారు? ఆ వాటర్ స్టోరేజ్ వాటర్ నుంచి ఈ సైడ్ నుంచి జంతువులు నీళ్ళ. ఇంకేమైనా చెప్పు మాకు. అది అన్న చెప్పిన కరెక్టే. ఏం చెప్పారు అన్న? మీ అన్న ఏం చెప్పారంటే దాని సేపు తాగుతాం. మేము ఎంతసేపు తాగుతాం, నీళ్ళు కూడా అంతసేపు తాగుతాయి. కోతులు కూడా వాడతాయి. భైరవకొండలో అయితే ఇది ఒక చిన్న కోనేరు. ఇక్కడ తన్నీళ్ళు అంటే మనం గుండు కొట్టించినప్పుడు స్నానాలకి వాటికి కోనేరు అనేది చాలా యూజ్ చేస్తారు. ఇక్కడ చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి. ప్లస్ అట్లాగే ఈ గుడులు ఇప్పుడన్నీ మనం చూసాం కదా. ఇక్కడ ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. మనం నెక్స్ట్ మళ్ళీ రాబోయే టైంకి ఇదంతా కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా మనం బయట చూసినట్టు షెడ్లు కానీ ఇవన్నీ కానీ. ఓకే, ఇట్లాంటి మరి ఇంకొక ప్రదేశానికి అయితే మనం స్టార్ట్ అవుతాము. అదే మన గట్టికి సిద్ధేశ్వరం. ఆడికి వెళ్ళి ఇంకా అక్కడ వీడియోలో మనకి ఇంకేమన్నా ప్రత్యేకతలు ఉంటే అక్కడ చెప్తాను. ఫస్ట్ అండ్ లాస్ట్ ఇక్కడ నేను బాగా మీకు గట్టిగా చెప్పేది ఏంటంటే, నో టవర్. ఇక్కడ ఎటువంటి ఫోన్లు, ఎటువంటి కాల్స్, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే మనకి ఇక్కడ ఉండవు. ఎటువంటి మెసేజ్ కూడా రాదు మనకి. ఒక పీస్ఫుల్ ప్రదేశానికి వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఇది చాలా మంచిది కూడా. మనోడు వీడియో చెప్తున్నా. మా బ్రదర్ ఇక్కడ నన్ను కలిసి అన్న మీది ఏ ఛానల్ అని అడుగుతున్నాడు. అన్స్క్రిప్టెడ్ టైం పాస్. చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా దాగా ఇప్పుడు చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అస్తు. మన భైరవకొండ అయితే విజిటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం పోయేది గట్టికి సిద్ధేశ్వరం. అక్కడ ఇంకా మనకి 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది.
అక్కడే లంచ్ చేసేద్దాం. లంచ్ చేసి మనం మళ్ళీ నెల్లూరు స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ అయితే గట్టికి సిద్ధి తీసుకున్నాం 15 కిలోమీటర్స్. ఊర్లో కూడా కొన్ని నిమజ్జనాలు ఉన్నాయి, అవి చూసుకోవాలి సాయంత్రం పోయి. మన ఊర్లో ఒకటి హైలైట్గా చేస్తారు ఒక ఏరియాలో, అది ఇవాళ సాయంత్రమే, అది కూడా చూసుకోవాలి పోయి. చాలా ఫాస్ట్గా అయితే మూవ్ అవుదాం. లెట్స్ గో గట్టికి సిద్ధేశ్వరం. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow. గట్టికి సిద్ధేశ్వరానికి అయితే వచ్చేసాము. ఇదే దా గుడి. ఇక్కడ 365 days 3 times ఫుడ్ అనేది మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అది ఈ సైడ్ ఉంటుంది. ఆల్మోస్ట్ టైం 3 o'clock అయిపోయింది. ఫస్ట్ అయితే తినేద్దాం, తినేసి తర్వాత గుడి అనేది విజిట్ చేద్దాము. టోటల్ ఇక్కడ పిన్ టు పిన్ అనేది విజిట్ చేసి చూపిస్తాను. లెట్స్ గో. ఫస్ట్ అయితే పోయి ఫుడ్ తినేద్దాం. కమన్ గైస్. ఇక్కడ ఓం శ్రీ సద్గురు కాశీనాథ్ గారి అన్నదానం సరెండర్ ద బాటిల్ రాది, సురెండర్ ద బాటిల్ కాదు. ఆశ్రమం ఇది. ప్రతిరోజు 365 days 3 పూటలు మనకు ఫుడ్ అనేది ఫ్రీ ఉంటుంది. ఇక్కడ 1 రూపీ కూడా మనం పే చేయాల్సిన అవసరం లేదు. అలానే టేస్ట్ దగ్గర మాత్రం వాళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వరు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అసలు ఈరోజు ఏమేమి పెట్టారో చూద్దామండి. ఈరోజు ఏ ఐటమ్స్ అయితే పెట్టారో, మనం సండే ఆఫ్టర్నూన్ వచ్చాము. ఆఫ్టర్నూన్ ఈరోజు మనకి ఏ ఐటమ్స్ పెట్టారో చూద్దాం. ఫస్ట్ అయితే స్వీట్ కేసరి, హాట్, పులిహోర, పెట్టించుకో, దీని బాగా వెజిటేబుల్ రైస్, ఆలు కుర్మా, గోంగూర చట్నీ, ఆనియన్ రైతా. ఇక్కడికైతే నాకు చాలు, నేను తినేసిన తర్వాత మళ్ళీ పెట్టించుకుంటాను. మనం అట్లాగే లోపలికి కానీ వచ్చేస్తే ఇది మన గుడి. దీనికి ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఆ సైడ్ అయితే మనం కాళ్ళు కడుక్కునే దానికి వాటర్ అన్నీ ఉన్నాయి. అక్కడ వెళ్ళి కాళ్ళు కడుక్కోవచ్చు మనం గుడిలోకి వెళ్ళడానికి. అలాగే ఇలా మనం ఇంకా ముందర కానీ వచ్చేసామంటే ఇక్కడ ఇంకొక అన్నదానం ప్లేస్ అనేది జరుగుతుంది. ఇక్కడ అంటే 2 ఉన్నాయి. ఫస్ట్ది ఇక్కడ ఉంది, రెండోది ఇక్కడ ఉంది. అలాగే మనం కాళ్ళు కడుక్కొని వచ్చేసాము. ఇదేది మనకి గుడి ఎంట్రన్స్. ఇది ఇక్కడ స్టార్టింగ్. ఇక్కడైతే ఒక సౌండ్ కానీ రీసౌండ్స్ కానీ ఏమి కూడా గలబా కానీ జనాలు కానీ ఎవ్వరు లేరు. అందులో ఈరోజు సండే రోజు కూడా క్రౌడ్ అయితే లేదు. మనం పీస్ఫుల్గా పోయి దేవుడిని దండం పెట్టుకోవచ్చు. లోపలికి వచ్చి దేవుడిని దండం పెట్టుకుందాం. గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. గుడి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది నిజంగా. కాకపోతే గుడికి లాక్. ఇట్లా స్వామి అయితే లేడు, పూజారి స్వామి. మన బ్యాడ్ టైం ఏంటంటే మనం ఏ గుడికి వెళ్ళినా, ఏ దర్గాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అవి లాక్లో ఉంటాయి. మన వీడియోలు బాగా గమనించారంటే అవి లాకేసి ఉంటాయి. ఈరోజు దాని నుంచి అన్ని కొండలు ఎక్కను, మెట్లు ఎక్కను, అన్నీ చిన్నవే. మన చిన్న అదిరిపోతున్నాయి. మన తడ ట్రెక్కింగ్ అంత ట్రెక్కింగ్ ఏం కాదు. ఆడ నడిచాం అంతే. ఇక్కడ మెట్లు ఎక్కేసరికి అదిరిపోతుంది. ఈ పైన ఒక చిన్న గుడి ఉంది, అది చూసుకున్నారండి. ఈ కొంచెమే ఆ గుడి దగ్గర నుంచి కొంచెం ఇటు పైకి వస్తే ఏడే ఆ గుడి. ఇక్కడ ఏది షూ చెప్పులో వేసుకున్నాను ఆయన. పోయినసారి వచ్చినప్పుడు నేను కాళ్ళకి ఏం వేసుకోకుండా వచ్చి మొత్తం గుచ్చుకున్నాయి బాగా. అందుకే ఈసారి కారు దగ్గర పోయి చెప్పులు వేసుకొని వచ్చాను. ఈ పక్క ఒక గుడి ఉంది. ఇది దిగడానికి ఏమరా? ఈ గుడి అది లాక్ చేస్తుంది. లోపల చిన్న శివలింగం ఒకటి ఉంటుంది ఇక్కడ. నేను పోయినసారి వచ్చినప్పుడు చూశాను. పైకి వెళ్తే ఏదైనా చిన్న ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. పాపదాం. ఇవంతా ట్రెక్కింగ్ పోవాలి. ఇలా ఉంటుందంట. పాపదాం. ఎంత దూరమా? ఎంతో దూరం లేదంటారా? ఎన్నెన్నో కొండలు ఎక్కాం, ఎన్నెన్నో మెట్లు ఎక్కాం. ఏడకొచ్చి భయపడుతున్నాం ఇంద్రా. ఇక్కడ కూర్చొని అయితే ప్రశాంతంగా ప్యాకెట్ అయితే ఆడుకోవచ్చు. పెద్ద పోలీసులు డిస్టర్బెన్స్ కూడా ఉండదు. పోలీసులు వచ్చారంటే లాక్కి వెళ్తారు ఫ్రెండ్స్. ఇది మాటలు నమ్మాకండి. లేదు ఇదైతే ఆడుకోవచ్చు. కాసేపు వచ్చా బొమ్మేద్దామా? అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ వద్దు కానీ రా. ఎంతున్నా జోబులా? ఆ బండ మీద కూర్చొని వచ్చా బొమ్మేద్దాం. ఇప్పుడు ఇంతకేంది ఎర్రచందనం చెట్టు చూపిస్తా అంటివి. ఇది ఆ పక్క ఉంటుంది. తొండన్నా తీసుకోపోదాం.
ఈ దట్టమైన అడవిలో ఎర్రచందనం ఉందంట. ఇంకా లేదు లేరా, కంచి అర్థం వేస్తుంది. వీడి మాటలు నమ్మి మేము మోసపోయాం ఫ్రెండ్స్. దయచేసి వీడి మాటలు మళ్ళీ మళ్ళీ నమ్మబాకండి. ఇంత పైకి ఎక్కించి అప్పుడెప్పుడో ఒకటి వచ్చినప్పుడు వ్యూ పాయింట్ ఉండిందంట. బెల్లే ఉంటుందన్నయ్యా అని చెప్పి తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఎవరో ఇల్లు ఉంది మావా, ఇక్కడ ఎవరో నివాసం ఉంటున్నారు. మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ ట్యాపు, నీళ్లు, 2 రూములు, ఒక బాత్రూమ్ కూడా ఉంది. ఇంత పీస్ఫుల్ ప్లేస్లో ఒక ఇల్లు, చుట్టూ అడవి. పాములు గీములు ఉంటాయి, వెళ్ళిపోదాం. ఇంటికి వచ్చి మరీ ఎక్కించుకొచ్చావు నిన్ను. ఎవరో చిమ్ముతున్న సౌండ్ వినిపిస్తుందంట. యాడ్రా ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఎవరో చిమ్ముతున్నారంట, చూద్దాం. చీపురు కట్ట తీసుకొని కొడుతుంది ఆమె ఎవరో. ఇట్లాంటి పెద్ద పనులు బాగా చేస్తాను ఫ్రెండ్స్ నేను చిన్నప్పటి నుంచి. ఆమె ఎవరో ఉంటే చూసి దూరంగా రాయిసిరేస్తాను. ఫస్ట్ మనిషా కాదని టెస్ట్ చేస్తాను. వద్దులే రారా, పాములు ఏమన్నా ఉంటాయి ఆడ. నిజంగా ఉండేటట్టే ఉండే ఫ్రెండ్స్. అయితే అంతలో రాళ్ళ చెట్లలో పోతున్నావా? వద్దులేదు ఫ్రెండ్స్. మీ తమ్ముడు మళ్ళీ ఏదో ఆ సైడ్ నుంచి ఇంకో రూట్ ఉందని చెప్తున్నాడు. వాడి మాటలు నమ్మబాకండి ఫ్రెండ్స్ దయచేసి. వాడు ఊరంతా నడిపిస్తున్నాడు మమ్మల్ని. పొద్దున్న నుంచి నడిచి కాళ్ళు కొట్టేమని లాగేస్తాయి. ఏదైనా అయితే మాత్రం వెళ్ళాను, కానీ ఆడ పెద్ద పని చేయడానికి ఏం దొరకలేదు నాకు. అయితే మాత్రం ఇల్లు భలే నచ్చింది నాకు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మా అమ్మ అసలు చూడు మావా, ఎంత పీస్ఫుల్ ప్లేస్లో చుట్టూ అడవి, కొండలు, మధ్యలో వీళ్ళు ఒక్కటే ఇల్లు. లేరు ఎవరు ఎవరు లేరు ఉన్నారా? లేకపోతే నాకు తెలిసి గుడికి సంబంధించి ఏదైనా వాడుకుంటా ఉండొచ్చు. వాళ్ళు ఏమన్నా బియ్యం బస్తాలు అటువంటివి ఏమన్నా ఇక్కడ పెట్టుకుంటా. అన్నదానం ఉంది, సత్రం. ఇలాంటి పనులు చిన్నప్పటి నుంచి చేసి మా అమ్మ చేత సాగు పట్టించుకుని మనకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. పరక్ చీపురు కట్ట పటా నిరిగేది. గట్టికి సిద్ధేశ్వరంలోనే చూడగలుగుతారు. ఎంత పెద్ద చెట్టు అయినా కూడిపోవాల్సిందే. దీనికి ఆయుష్ ఇక్కడితో ముగిసిచ్చినట్టుంది. ఈ డబ్బాలు ఎందుకు మావా? చెట్టుకి ఇట్లాంటి డబ్బా ఒకటి కట్టున్నారు. ఎవరా మావా? అసలు ఆ డబ్బా ఎందుకు కట్టారు అనేది అర్థం కావట్లేదు మనకి. దాన్ని ఇప్పుడు పరిశోధించి దీని లోపలైతే ఏం లేదు. ఆ చెట్టు కోసం కట్టినట్టున్నారు. ఇది అల్లుకొని ఉండే చెట్టు ఏది వేస్తున్నారు. లేదు, ఇలాంటి ఒక డబ్బా కాదు, చాలా డబ్బాలు. అదే అన్నిటికీ వేస్తున్నారేమో ఆ చెట్టు. అదేంటి డబ్బా? ఓహో, ఆ డబ్బాలు అయితే ఎందుకంట ఏదైనా అడవి జంతువులు వచ్చినప్పుడు ఆ డబ్బాల మీద ఒక శబ్దం కానీ మనం గట్టి శబ్దం చేస్తే అవి ఏమొస్తాయన్నా ఇక్కడ జంతువులు ఉన్నాయా? ఎప్పుడైనా చూసారా పుల్లు అట్టాటి? చిరుతపులి మామూలు పెద్ద పులి, చిరుతపులి ఇక్కడికి మీ ముందుకు కానీ వచ్చాయి. అవునా? ఇంక నైట్ అయితే మీరు బయటికి రారు, ఇంక లోపలే ఉంటారా? చిరుతపులి ఇంకేముంటాయన్నా? ఇంకా నైట్ అయితే మీరు ఇంకా దాటి బయటికి రారు. మన సింహం అట్లాంటి ఎప్పుడైనా చూసారా? సింహాలు లేవులే అసలు మన దగ్గర. సింహాలు లేవు, అంతరించిపోయినట్టున్నాయి సింహాలు. అసలు మన దగ్గర లేవు సింహాలు. పులులు, చిరుత పులులు ఇండియాలో ఉండేది. సింహాలు ఏడుంటాయో. సరే అన్న, థ్యాంక్స్. మీరైతే నైట్ టైమ్స్ అంటే రాబాకండి ప్లీజ్ దయచేసి. అన్నోళ్ళు చిరుత మా ఫ్రెండ్స్ ఉంటారు ఇక్కడ నైట్ టైమ్స్ ఎక్కువగా, మా ఫ్యామిలీ మెంబర్స్. మేమంటే అలవాటు వాటికి, మీరు దయచేసి అయితే రావద్దు. మమ్మల్ని అయితే ఏమన్నారు, ఇంటికి తీసుకెళ్ళి కాఫీ గీఫీ ఇచ్చి పంపిస్తారు మాకు. మా మంచి మర్యాదలే జరుగుతాయి. గబక్కని ఇప్పుడు కనిపిస్తే ఏం చేస్తామా? పరుగులు కూడా దాంతో మనం ఆడ తీస్తారా? ఏమిలే, కాసేపు ఏం అర్థం కాదు, కనిపించినప్పుడు తెలుస్తుంది నేనేం చేస్తాను. అప్పుడు దాన్ని మనిషి బలం చాలా హెవీ అంట. అన్ని జీవుల కంటే మనిషి బలం ఎక్కువ. అంత సీన్ ఆన్ ది స్పాట్లో మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే ఎంత బరువైనా ఎత్తగలం, ఎంత స్పీడ్ అయినా పరిగెత్తగలం. ఈ అడవిలో ఒకటి చూపిస్తారండి. సంద్ర అనుకుంటేవా? ఎర్ర సందనం. ఈసారి మనం తగ్గి ఇంటికి వెళ్ళిపోవాలా.
ఇది పుష్ప కాదు, చూసిపోతా ఉండాలా. ఏమాత్రం వద్దనుకుంటున్నావు ఏంది? బాగానే కొడతారు పోలీసులు. రా పాపం, చూసినంత వరకే. కడిరా, జోష్ ఉండాలా. జోష్ ఉండాలా, గట్టిగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు భైరవకోన సిద్ధేశం 2 చూసేసాం, 2 ప్లేసులు. ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం మేము. ఇప్పుడు దారిలో మధ్యలో నేను దిగిపోతాను, అన్నోళ్ళు నెల్లూరుకి వెళ్ళిపోతారు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. టుడే మార్నింగ్ నుంచి అయితే 2 ప్లేస్లు అంటున్నాం, 2 ప్లేస్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇంతటితో ఈ వీడియో అనేది మనం ఎండ్ చేస్తున్నాం. అలాగే మన వీడియోని ఒకసారి లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ 2K 2.5K దాకా వెళ్తున్నాయి. ఇలా కాకుండా ఇంకొద్దిగా మమ్మల్ని ఇంప్రూవ్ చేసి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ప్రజాకి సైనింగ్ ఆఫ్.